మన ధ్యానాంశము పర్ఫెక్ట్, పరిపూర్ణత అనే అంశాన్ని మనము ధ్యానిస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. యు దేర్ఫోర్ మస్ట్ బి పర్ఫెక్ట్ యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్. పరిపూర్ణత, పర్ఫెక్ట్. అయితే ఈ పర్ఫెక్ట్గా మనం ఉండాలి అని అంటే, మీ పరలోకపు తండ్రి ఏ విధంగానైతే పరిపూర్ణుడిగా ఉన్నాడో మీరు కూడా పరిపూర్ణంగా ఉండాలి అని మనం చదివాం. అయితే మనం ఏ విధంగా పరిపూర్ణులుగా ఉండగలుగుతాం, అసలు ఈ మాటకు అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, గ్రీక్ భాషలో ఈ పర్ఫెక్ట్ అనే మాటకి టెలియోస్ అనే మాట వాడబడింది. ఈ మాటకు అర్థం ఏంటంటే పర్ఫెక్ట్, కంప్లీట్ ఇన్ ఆల్ ఇట్స్ పార్ట్స్. అన్నిట్లో కూడా, అన్ని రంగాల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని విషయాల్లో కూడా సంపూర్ణత. అలాగే ఫుల్లీ గ్రోన్, ఒక మెచ్యూరిటీ అనే అర్థం ఉంది. ఫుల్లీ గ్రోన్ అంటే సంపూర్ణమైనటువంటి పరిపక్వత, ఎదుగుదల, ఆఫ్ ఫుల్ ఏజ్ ఆర్ స్పెషల్లీ ఆఫ్ కంప్లీట్నెస్ ఆఫ్ క్రిస్టియన్ క్యారెక్టర్. ఒక క్రీస్తు యొక్క స్వారూప్యంలో సంపూర్ణంగా, పరిపూర్ణంగా ఎదగడం, మెచ్యూర్, బ్లేమ్లెస్, పర్ఫెక్ట్ అనే విషయాలన్నీ కూడా దీనికి అర్థంగా ఉన్నాయి. పరిపూర్ణంగా మనం ఉండాలి అంటే మనము కొన్ని విషయాలు నేర్చుకోవాలి, కొన్ని విషయాలు మనము తెలుసుకోవాలి. అందులో మొట్టమొదటిది ఈరోజు మన ధ్యానాంశంలో మొదటి మాట దేవుని పని, గాడ్స్ వర్క్. ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద పర్ఫెక్షన్ or in order for us to be perfect like our heavenly Father, we need to understand the work of God. పరిపూర్ణత, పరమ తండ్రి పరిపూర్ణుడిగా ఏ విధంగా ఉన్నాడో మనము ఆ పరిపూర్ణతలోనికి మారడానికి దేవుని యొక్క పనిని మనము అర్థం చేసుకోవాలి. దేవుని ఏది చేసినా దేవుడు చాలా పర్ఫెక్ట్గా, కంప్లీట్గా ఆయన అన్నీ కూడా చేసి ముగించిన వాడిగా ఉన్నాడు. ఏది కూడా మధ్యలో ఆయన విడిచిపెట్టలేదు. ఏది కూడా అయ్యో ఇదెందుకు చేశాను, లేకపోతే ఇది చాలా బాగలేదు అని ఎప్పుడు అనుకోలేదు. కానీ బైబిల్ గ్రంథం అంతట్లో, ఆయన సృష్టి అంతట్లో కూడా ఒక్కసారి ఆయన అనుకున్నాడు ఏంటంటే, మానవుల్ని ఎందుకు చేశాను నేను అని అనుకున్నాడు. సరే, కానీ ఆయన చేసినదంతయు కూడా చాలా సంపూర్ణంగా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయము ఉదయమును కలుగుగా 6వ దినమాయెను. దేవుడు చేసిన సమస్తమును చూచి ఇది మంచిగా ఉంది, దిస్ ఈజ్ పర్ఫెక్ట్, దిస్ ఈజ్ గుడ్ అని దేవుడు చెప్తున్నాడు. ఇట్ వాజ్ వెరీ గుడ్. అన్నీ కూడా దేవుడు చేశాడు. దేవుడు చేసిన ప్రతి పని కూడా సంపూర్ణంగా ఉంది, అది పర్ఫెక్ట్గా ఉంది. తప్పిపోయిన మానవుణ్ణి తిరిగి రక్షించడానికి దేవుడు తన సొంత కుమారుణ్ణి పంపించాడు. ఏదో ఒకటి చేసి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇంత అద్భుతాలు, ఇంత మహా సృష్టిని చేసినటువంటి దేవుడు ఇవన్నీ కూడా కేవలం మాటతో ఆయన నిర్మించాడు, చేశాడు. ఈ గొప్ప దేవుని తలుచుకుంటే తన కుమారుని కాకుండా ఏ విధంగానైనా మానవుల్ని రక్షించగలడు. కానీ ఆయన ఏదైనా కానీ ఎలా చేసే దేవుడు, పర్ఫెక్ట్గా చేసే దేవుడు. కాబట్టి ఈ పర్ఫెక్ట్గా మానవుల్ని రక్షించడానికి ఒక పర్ఫెక్ట్ గిఫ్ట్ని దేవుడు మనకు దయచేశాడు. ఆయన తన సొంత కుమారుని లోకానికి పంపించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆమేన్. దేవుడు ఒక సంపూర్ణమైన, పరిపూర్ణమైనటువంటి విధానంలో మానవుల్ని రక్షించడానికి, ఏ ఒక్కరూ నశింపజేయకుండా, నశించిపోకుండా అందరూ కూడా నిత్య జీవం పొందినట్లుగా తన కుమారుని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన ఏ పని చేసినా కూడా అది సంపూర్ణంగా ఉంది, పరిపూర్ణంగా ఉంది. అలాగే మనం చూస్తే ఈ లోకానికి వచ్చినటువంటి దేవుని కుమారుడు ఆయన పర్ఫెక్ట్ సాక్రిఫైస్గా ఉన్నాడు. ఏ నింద, ఏ పాపము లేనివాడిగా, నిందారహితుడిగా ఉండి మన కొరకు ఆయన బలి
అర్పించాడు. ఆ యొక్క విషయాలు మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. 11వ వచనం, మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికిని తీసివేయ లేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండెను. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించెను. అప్పటి నుండి తన శత్రువులు తన పాదములను పాదపీఠములుగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుడి కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఆమేన్. యాజకులైతే మరలా ఏదైతే అది సరి అయినటువంటి బలి కాదు, ఈ పాపములు ఎన్నటికీ తీసివేయలేనటువంటి ఆ బలులను మాటిమాటికి వారు అర్పిస్తున్నారు. కానీ యేసు ప్రభువారు ఈ యొక్క సంపూర్ణుడైన దేవుని కుమారుడు మనల్ని పరిపూర్ణులుగా చేయడానికి, మనల్ని తండ్రి యొక్క చిత్తానుసారంగా నడిపించడానికి వచ్చిన ఈ ప్రభువు ఆయన ఒక్కసారియే ఆయన బలి అర్పించి అది సదాకాలము నిలిచేటట్లుగా చేసి ఆ అర్పణము ద్వారా పరిశుద్ధపరచుబడి వారి అందరికీ కూడా అది సదాకాలము నిలిచినట్లుగా అది సంపూర్ణులుగా చేసేదిగా దేవుని యొక్క అర్పణ ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆయన పని అంతా కూడా హిస్ వర్క్ ఈజ్ పర్ఫెక్ట్. దేవుని యొక్క వాక్యంలో చూస్తే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనంలో ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చేసేది ఏదైనా కూడా అది సంపూర్ణమైనది, అది పరిపూర్ణమైనది. ఆయన పనిని మనం అర్థం చేసుకోవాలి. ఆమేన్. మనము పరిపూర్ణులుగా అవ్వాలి అంటే దేవుడు చేసే ఏ పనైనా అది సంపూర్ణంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనము ఎలాంటి వారమై ఉన్నామని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నాడంటే, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. మనము దేవుని పని అయి ఉన్నాము. ఆయన ద్వారా చేయబడిన మనము సంపూర్ణులము. హల్లెలూయా. మనము సంపూర్ణతలోనికి నడిపించబడడానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుని పని అయి ఉన్నాం. ఇప్పుడు దేవుని ద్వారా చేయబడినటువంటి మనము, దేవుని ద్వారా సృష్టింపబడిన మనము, దేవుని చేతి పని అయి ఉన్న మనము ఎలా ఉండాలంటే ఆయన మార్గములో నడిచేవారిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇక రెండో మాట గాడ్స్ వే. మొదటిది దేవుని పని, గాడ్స్ వర్క్ అని మనం విన్నాం. ఇప్పుడు గాడ్స్ వే, దేవుని యొక్క మార్గములో నడిచేవారిగా ఉండాలి. దేవుడే, యేసు ప్రభువారే ఆయనంతలో ఆయన ఏం చెప్పాడంటే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా. దేవుడే మార్గమై ఉన్నాడు. దేవుని ద్వారా నిర్మించబడిన మనము పరిపూర్ణులుగా ఉండాలనంటే ఆయన పని అయి ఉన్నాయని మనం ఎరిగి ఆయన మార్గములో నడిచేవారిగా ఉండాలి. ఎవరు ఈ మార్గం అంటే యేసే మార్గము. యేసే సత్య దేవుడై ఉన్నాడు. ఈ సత్య దేవుని మార్గంలో మనం ఎలా నడుచుకోవాలి అని అంటే పరిపూర్ణులుగా నడుచుకోవాలి. ఆమేన్. యేసయ్య పిల్లల వలె మనం నడుచుకోవాలి. వి మస్ట్ వాక్ వర్ది ఆఫ్ గాడ్. కొలెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10, 11, 12 వచనాలు మనం చదువుదాం. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, మనకు చదువు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యములో పాలివారగుట్టకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు
కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాం. అయితే ఇది కొలస్సీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. అయితే అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు, ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. ఆయన చేత నిర్మించబడిన మనము, ఆయన పనిగా ఉన్న మనము ఎలా నడుచుకోవాలంటే ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. ఆమేన్. మనము సర్వలోకమునకు ప్రభువైన సృష్టికర్త అయిన దేవుని పిల్లలుగా ఉన్నాం. ఆమేన్. మనము జీవించే విధానము ఆయన పిల్లలుగా ఉండినట్లుగా మనం జీవించాలి. రాజు పిల్లల వలె మనం ఉండాలి. ఆమేన్. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయినటువంటి దేవుడు మనకు ప్రభువు, నాకు తండ్రిగా ఉన్నాడు. ఆయన ద్వారా నేను నిర్మించబడిన వాడిగా ఉన్నాను. కాబట్టి నా మార్గము ఈ లోకంలో ఉన్నటువంటి వారు నడిచినట్లుగా నేను నడవడానికి వీల్లేదు. నేను నా ప్రభు మార్గంలో, నా యేసు మార్గములో నేను నడుస్తాను. ఆయన పిల్లలుగా ఉండినట్లుగా నేను జీవిస్తాను. నేను చేసే అన్ని విషయాల్లో, అన్ని పనుల్లో నా తండ్రిని సంతోషపెడతాను. నా ప్రభువును సంతోషపెట్టేవాడిగా నేను ఉంటాను. ఆమేన్. హల్లెలూయా. మనం ఏది చేసినా, మీరు ఏది చేస్తున్నా కానీ తండ్రిని సంతోషపెట్టాలి, ప్రభువును సంతోషపెట్టాలి. ఎందుకనంటే నేను ఆయన చేసిన పని అయి ఉన్నాను. ఆమేన్. నన్ను దేవుడు చేశాడు. నన్ను సంపూర్ణుడిగా ఉండడానికి దేవుడు నన్ను చేశాడు. ఆమేన్. నేను పరలోక సంబంధుడిగా ఉండడానికి దేవుడు నన్ను చేశాడు. వెలుగు సంబంధులుగా ఉండడానికి దేవుడు నన్ను నిర్మించుకున్నాడు. నేను నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నేను తప్పిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నేను లోకానుసారంగా ఉండడం దేవునికి అస్సలే ఇష్టం లేదు. కాబట్టి ఆయన చేసిన పని ఉన్నను నేను గ్రహించి నేను ఆయనకు సమర్పించుకొని అన్ని విషయాల్లో కూడా నేను ఆయనకు తగినట్లుగా నేను నడుచుకుంటాను. ఇది నడవాలి అని అంటే నాకు అన్ని విషయాల్లో కూడా ఆనందంతో కూడిన పరిపూర్ణమైన ఓర్పు నాకు కావాలి, దీర్ఘశాంతము నాకు కావాలి. ఆయనను కనిపెట్టుకుంటూ ఆయన మహిమను బట్టి, ఆయన శక్తిని బట్టి సంపూర్ణ బలము చేత దేవా నన్ను బలపరచుమని అడిగి ఆయన మీద ఆధారపడి విశ్వాసముతో నేను ముందుకు సాగేవాడిగా ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. దేవుడే మార్గమై ఉన్నాడు. ఈ మార్గమైనటువంటి యేసు ప్రభువారి యొక్క మార్గంలో మనము నడిచేవారిగా ఉండాలి. నడుస్తున్న ప్రతి నిత్యము వేసే ప్రతి అడుగు ఆయనని సంతోషపెట్టేదిగా ఉండాలి, ఆయనను ఘనపరిచేదిగా ఉండాలి. ఆమేన్. ఎందుకనగా ఆయన మార్గము పరిపూర్ణమైనది. 2 Samuel chapter 22 verse 31 says, "This God, his way is perfect. The word of the Lord proves true. He is a shield for all those who take refuge in him." ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో, అయ్యా నేను సరిగ్గా నడవాలి, నేను వేసే ప్రతి అడుగు, నేను చేసే ప్రతి ఆలోచన, నేను మాట్లాడే ప్రతి మాట నిన్ను సంతోషపెట్టేదిగా ఉండాలి. ఎందుకంటే నేను నీ ద్వారా నిర్మించబడిన వాడిగా ఉన్నాను. నేను చక్కగా నడవాలి. అయితే దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణొచ్చు వారందరికీ ఆయన కేడెముగా ఉన్నాడు. ఇప్పుడు నేను నీ మీద ఆధారపడుతున్నాను. నేను మంచిగా ఉండాలి, నేను సంపూర్ణంగా ఉండాలంటే ఇది నా సొంత శక్తి ద్వారా అయ్యే పని కాదు. కాబట్టి దేవా నీ శక్తి ద్వారా, నీ సంపూర్ణ బలము ద్వారా నన్ను బలపరచు. ఆమేన్. అలాగే పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారగునట్లుగా నన్ను పాత్రునిగా చేసి నన్ను ఎల్లప్పుడూ నీ మార్గములో ఉండునట్లుగా నన్ను చేయి. ఆమేన్. హల్లెలూయా. మనం ఏదో చేసేటువంటి ఉదయాన్నే లేచి లేకపోతే పలానా విషయాలు లేకపోతే కొన్ని పనులు చేయటం ద్వారా నేను సంపూర్ణులుగా ఉంటాను, నేను పరిపూర్ణులుగా ఉంటాను. ఇప్పుడు నా పరమ తండ్రి ఏ విధంగా పరిపూర్ణులుగా ఉన్నాడో నేను కూడా పరిపూర్ణతలోనికి నడిపించబడుతున్నాను. నేను చేసే పనులు బట్టి అంటే ఏది కూడా కాదు, కానీ మనం చేసే క్రియలను బట్టి ఏది కాదు. దేవుడు ఏమంటున్నాడంటే ఆయన మీద ఆనుకుంటే ఆయనే మనల్ని బలపరుస్తాడు. ఆమేన్. ఆయనే మనల్ని బలపరిచి ఆయన తగిన శక్తిని మనకు అనుగ్రహించి మనల్ని పరిపూర్ణులుగా దేవుడు చేసే దేవుడిగా ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు పరిపూర్ణతలోనికి, ఈ యొక్క టెలియోస్లోనికి రావడానికి, కంప్లీట్ మెచ్యూరిటీ, ఇది ఒక్క రోజులో ఒక్కసారిగా మనకేమీ రాదు. ఇది మనము దేవుని మీద ఆనుకోవడం ప్రారంభించి, దేవా నీ మీదే నేను పూర్తిగా ఆనుకుంటున్నాను, నాకు సహాయం చేయమని కోరినప్పుడు దేవుడు మనలను సంపూర్ణముగా, దేవుడు మనల్ని పరిపూర్ణులుగా చేసి ఆయన మారుస్తూ ఉంటాడు. ఆమేన్. దేవుడు మారుస్తూ ఉండగా దేవుడు మనం ఏం చేస్తామంటే ఆయన మార్గంలో నడిచేవారిగా ఉంటాము. నడుస్తున్న మనకు ఏమర్థం అవ్వాలంటే ఇక మూడవది దేవుని చిత్తం మనం తెలుసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. గాడ్స్ వర్క్, గాడ్స్ వే. ఇక మూడవది గాడ్స్ విల్, దేవుని చిత్తం. మనము పరిపూర్ణులుగా ఉండాలంటే దేవుని చిత్తములోనే మనము పరిపూర్ణులం అవ్వగలుగుతాం. ఆమేన్.
హల్లెలూయా. ఆయన చిత్తంలోనే, ఆయన యొక్క ఉద్దేశంలోనే, ఆయన ప్రణాళికలోనే మన యొక్క జీవితానికి సంపూర్ణత అనేది కలుగుతుంది. కానీ మన చిత్తానుసారంగా మనం చేయటం ద్వారా మనం ఏమాత్రము కూడా పరిపూర్ణులము కాలేము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములో ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగునట్టు వలన రూపాంతరము పొందుడి. ఆమేన్. I appeal to you therefore, brothers, by the mercies of God, to present your bodies as a living sacrifice, holy and acceptable to God, which is your spiritual worship. Verse 2. Do not be conformed to this world, but be transformed by the renewal of your mind, that by testing you may discern what is the will of God, what is good and acceptable and perfect. ఏది సంపూర్ణమైనదో, ఏది ఉత్తమమైనదో, ఏది అనుకూలమైనదో దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోండి. పరీక్షించాలి, తెలుసుకోవాలి. ఏది దేవుని చిత్తమో మనకు అర్థమవ్వాలి అని అంటే మొదటగా మనం ఏం చేయాలంటే, మనము మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఆమేన్. ఆయనకు సమర్పించుకొనుడి. మన సమస్తమును ఆయనకు సమర్పించేసుకొని, అప్పుడు దేవాని చిత్తం ఏదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆమేన్. నేను ఏది చేయను దేవా, కానీ ఒక్కసారి ఏదో నీ ప్లాన్ ఎలా ఉందో కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాను. కొంతమంది వాళ్ళు ఉట్టిగా అడుగుతారు, మనం అడిగిన నువ్వేమనుకుంటున్నావు చెప్పి, ఇది బాగుందా ఇది బాగుందా అని అడుగుతారు. ఏదో మనం చెప్తే నిజంగా వాళ్ళు వింటారేమోనని పాపం అవతల వ్యక్తి ఇదిగో ఇదైతే ఇలాగుంటుంది, ఇదైతే ఇలాగుంటుందని సంపూర్ణమైనటువంటి వివరణ ఇచ్చినప్పటికీ వాళ్ళు ఇది బాగుందంటే అవునా అని వాళ్ళు ఇది చూస్ చేసుకుంటారు. అరే ఇంత చక్కగా చెప్పాను కదా అని అంటే, ఏదో నువ్వేమనుకుంటావో తెలుసుకుందామని. కాబట్టి దేవా నీ చిత్తంలో ఏముందో ఒకసారి చెప్పండి, అల్టిమేట్గా నాకేది ఇష్టం అదే నేను చేస్తాను కాదు. ఎప్పుడైతే మనం సంపూర్ణంగా సమర్పించుకొని అప్పుడు దేవా నీ చిత్తం ఏదో నాకు తెలియజేయమన్నప్పుడు దేవుడు మనల్ని నూతనపరుస్తూ ఉంటాడు. నూతనత్వంలోనికి మార్చి దేవుడు మనల్ని రూపాంతరపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకేసారి దేవుడు చెప్పిన వెంటనే అబ్రహాం వలె నా పిల్లోని ఇచ్చేయమంటావా లేకపోతే ఇంకెవరిని ఇచ్చేయమంటావా అని మనము అడగలేము, అడిగినా చేయలేము. అంతేనా? చేస్తారా? చేయలేము, కష్టం. కానీ దేవుడుకి మనం సమర్పించుకున్నప్పుడు, అప్పగించుకున్నప్పుడు, దేవుని యొక్క పని మనకు అర్థమైనప్పుడు, దేవుని యొక్క మార్గంలో మనం ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు దేవుని చిత్తం ఏదో మనం తెలుసుకోగలుగుతాం. ఆమేన్. దేవుని చిత్తానుసారంగా మనం జీవించడానికి ఇష్టపడతాం. ఇక దేవునికి అయిష్టమైనది ఏది కూడా మనం చేయడానికి సాహసించం. ఎందుకనంటే మనం ఆయన మార్గంలో ఉన్నాం, ఆయన మార్గంలో మనం నడుస్తున్న వారిగా ఉన్నాం. ఆయన చేసే పనులు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో, ఎంత గంభీరంగా ఉంటాయో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆమేన్. ఎంత మనము విన్నా దేవుడు సృష్టికర్త ఆకాశాన్ని భూమిని సమస్తమును కూడా ఆయన చేశాడు అని మనం వింటూ ఉన్నా, మన జీవితంలో ఆయన చేస్తున్న పనులను మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తేనే, మనము ఆ మార్గంలో నడుస్తూ ఉంటేనే దేవుని చిత్తం అనేది మన జీవితంలో అర్థమవుతూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు అని మనం చెప్తూ ఉంటే వినడం కంటే ఆయన అనుభవించడం ద్వారా మనకు అర్థమవుతుంది. అందుకే రుచి చూచి తెలుసుకోనండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. నేను ఎంత చెప్పినా కానీ మీకు తెలియకపోవచ్చు. మీకు కేవలం ఓహో ఇలాగంట అని అర్థమవుతుంది. కానీ మీరు రుచి చూసినప్పుడు, మీరు నిజంగా దాన్ని అనుభవించినప్పుడు, ఓకే దేవుడు చేసే పనులు ఎంత గొప్పగా ఉంటాయని మనకు అర్థమవుతుంది. సాధారణంగా ఎవరైనా సరే జలుబు కానీ జ్వరము కానీ రాని వాళ్ళు ఎవరూ కూడా ఉండరు. ఆ చిన్న చిన్నవి అనేవి వచ్చినప్పుడు మనకేంటి, అవి అలవాటు అయిపోతుంది కదా. జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, లేకపోతే తుమ్ము వచ్చినా, ఇంకేదైనా కానీ అంత తొందరపడతారు ఎవరైనా? అదే ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది కామన్ అనుకుంటారా? లేదు కదా. అంటే ఈ జలుబు దగ్గు అనేవన్నీ కూడా ఎలాంటివంటే, ఇవన్నీ అనారోగ్యం అయినప్పటికీ వీటన్నిటిలో కూడా మనం దేవుని పూర్తిగా నమ్ముతాం. ఈ జ్వరం తగ్గిపోద్దులే, జలుబు తగ్గిపోద్దులే అని. ఒకవేళ అదే ఎక్కువ రోజులు ఉందనుకోండి, అప్పుడు అయ్యా తగ్గిపోవాల్సిందే కానీ
ఇది ఇంకా నాకు నయం అవ్వట్లేదు అని మనం ప్రార్థన చేస్తాం. వీటన్నిటిలో కూడా ఏంటంటే మనకు అర్థమైపోయింది, మనం ఆల్రెడీ దాన్ని ఫేస్ చేస్తున్నాం కాబట్టి అంత తొందర ఏమీ మనం పడము, ఇది తగ్గిపోతుంది, పరిస్థితులు మారిపోతాయని మనకు తెలుసు, మనం నమ్ముతాం. ఏదేమైనప్పటికీ అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా కొంచెం మనం ఆల్రెడీ దాన్ని అనుభవించి ఉన్నట్లయితే మనం దేవుని పూర్తిగా నమ్మేవారిగా ఉంటాం. ఈ సమస్యను దేవుడు తీసివేస్తాడు, దీనిలో నుండి నేను ఎలాగైనా సరే బయటికి వస్తాను, నా పరిస్థితులన్నీ మారిపోతాయి, ఇది కేవలం ఒక చిన్న జలుబు లాంటిదే, కష్టం మామూలు చిన్నదేలే, దీనివల్ల నేనేది పెద్ద తొందరపడాల్సిన అవసరం లేదు అని మనము విశ్వాసంతో ఉంటాం. ఈ అన్ని విశ్వాసమును బట్టి, ఈ ఎదుర్కొన్న సమస్యలను బట్టి రేపొద్దున ఇంకా పెద్దది ఏదైనా వచ్చినప్పటికీ నాకు తెలుసు, నా ప్రభు మీద ఆధారపడితే దీన్ని కూడా నయం చేస్తాడని నాకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అనంటే నేను జ్వరంతో ఉన్నప్పుడు నేను ప్రార్థన చేయగా జ్వరాన్ని తీసివేశాడు. నేను తలనొప్పితో ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా తలనొప్పిని తీసివేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇంకేదో నొప్పి వస్తే నా దేవుడు దీన్ని కూడా తీసివేస్తాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. కాబట్టి మనం ఎదుర్కొంటున్న ప్రతి దాంట్లో కూడా మనం ఆయన చిత్తమును, ఆయన మార్గంలో నడుస్తూ ఉంటే, ఆయన మార్గంలో మనము జీవిస్తున్న వారముగా సంపూర్ణముగా మనం చేసే ప్రతి పని ద్వారా ఆయనను సంతోషపెట్టాలని కోరి మనము ముందుకు సాగుతూ ఉంటే ఆయన చిత్తం మనకు అర్థమవుతుంది. ఆయన చిత్తములో దేవుడు మనల్ని ఆశీర్వదించాలనేది ఆయన చిత్తము. ఆమేన్. ఆయన ఉద్దేశము సంపూర్ణమైనది. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు, ఇది యెహోవా వాక్కు. ఆమేన్. ఆయన ఉద్దేశం ఏంటి? మనకు సమాధానం ఇచ్చేది. ఆయనకు మనం హాని కలిగే ఉద్దేశములేమి కావు, మేలుకరమైనటువంటి ఉద్దేశములో దేవుడు మన ఎడల కలిగి ఉన్నాడు. ఇదే ఒక వచనాన్ని యూత్ మీటింగ్లో చెప్తూ నేనేమన్నానంటే, మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు పలానా కాలేజ్కో లేకపోతే ఇంకెక్కడికో సర్టిఫికేట్ తీసుకోవడానికో లేకపోతే ఎక్కడికి మీరు వెళ్ళినా కానీ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ చెప్పండి, లేకపోతే మీ రోల్ నెంబర్ చెప్పండి, మీ పేరు చెప్పండి, మీరు ఏ క్లాసో ఏ సెక్షనో చెప్పండి, మీ డీటెయిల్స్ చెప్పండి అని వాళ్ళు టైప్ చేస్తే కానీ మన డీటెయిల్స్ రావు. ఏంటి, నేను 5 సంవత్సరాలు మీ కాలేజీలో చదివాను, లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి మీ దగ్గరికే వస్తున్నాను అని అన్నా కానీ మీ డీటెయిల్స్ చెప్తే కానీ ఏమీ తెలీదు. అయితే ఇప్పుడు దేశప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా నా పేరు పలానా, నేను పలానా చర్చి, నా రోల్ నెంబర్ ఇది అని అంటే, అవునా ఒక్క నిమిషం ఆగు అని టైప్ చేసి, నీ గురించి ఉన్న ప్లాన్ ఇది అని దేవుడు వెతకాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. ఆమేన్. నా గురించి ఉన్న ఉద్దేశములో నా దేవునికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీ గురించి ఏదో ప్లాన్ చేశానే, ఏం ప్లాన్ చేశానో అని వెతుక్కునే దేవుడు కాదు. ఇంతమంది ఉన్నా, ఇంత జనాభా పెరిగిపోయినా, లేకపోతే ఎంతమంది ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరి ఎడల ఆయనకున్న ప్రణాళిక, ఆయనకు ఉన్నటువంటి ఉద్దేశంలో ఆ సంగతులన్నీ ఆయన ఎరిగిన దేవుడిగా ఉన్నాడు. ఆ ఉద్దేశములు ఏంటి అని అంటే, సమాధానకరమైన ఉద్దేశములో హాని కలిగించేవి కాదు, శ్రేయస్కరమైనవి, మేలుకరమైనవి, ఆ యొక్క ఉన్నతమైన ఉద్దేశములు దేవుడు మన ఎడల కలిగి ఉన్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 55:8 వచనం, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు, ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. మీరు ఆలోచన చేసే విధానంలో నేను ఆలోచించాను, నేను ఉన్నతమైన స్థాయిలో నేను ఆలోచన చేస్తున్నాను. మీ కొరకు కలిగినటువంటి ఉద్దేశములు ఏదో మీరు ఆలోచించినట్లుగా కాదు. మానవులుగా మనం ఎప్పటి వరకు ఆలోచిస్తాం? ఒక 5 ఇయర్స్కో, ఒక 10 ఇయర్స్కో, లేకపోతే ఒక 20 ఇయర్స్కో మనం ఆలోచన చేయగలుగుతామేమో, లేకపోతే ఈ లైఫ్ టైం కొరకు మనం ఆలోచన. దేవుడి యొక్క ఉద్దేశములు ఎంతో ఉన్నతమైనవి. మన యొక్క స్థాయి, స్తోమత, లేకపోతే మన యొక్క అన్ని ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ని బట్టి, ఇంకా దేన్నో బట్టి మనము ఆలోచన చేస్తామేమో, కానీ దేవుని యొక్క ఉద్దేశములు దానికి మించినవి. హల్లెలూయా. ఆ ఉద్దేశములు మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా, మనము పరిపూర్ణులుగా ఉండునట్లుగా దేవుడు కోరుతున్నాడు. దేవుడే మనలను సిద్ధపరచునుగాక. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండండి. ఆమేన్, హల్లెలూయా. ఆయన సంపూర్ణుడు, ఆయన పరిపూర్ణమైనటువంటి దేవుడు. ఆయన ఏం కోరుతున్నాడంటే, నేను ఎలాగైతే ఉన్నానో మీరు కూడా అలాగే ఉండాలి. ఏ ఒక్కరు చూడండి ఈ లోకంలో బాస్ తన ఎంప్లాయీస్ బాస్ కంటే తక్కువే ఉండాలని కోరుకుంటారు. అది సహజం, అంతేనా? ఎంత ప్రేమించిన వారైనా, ఎంత మన వాళ్ళు మన టీము అని చెప్పుకున్నా
బాస్ ఎప్పుడు ఉన్నతంగా ఉండాలనుకుంటాడు, ఎంప్లాయీస్ అందరూ కూడా ఆయనకంటే తక్కువ ఉండాలనే అనుకునే వారిగా ఉన్నారు. కానీ దేవుడు మాత్రం నేను పరిపూర్ణుడిగా ఉన్నాను, మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి. దేవుని యొక్క సంపూర్ణత, పరిపూర్ణతలోనికి మనము ఉండాలి. మనము నడిపించబడాలంటే దేవుని యొక్క పనిని మనం అర్థం చేసుకుందాం. ఆమేన్. నా దేవుడు చేసిన పని అది పరిపూర్ణమైనటువంటి పని. నా దేవుని యొక్క మార్గము నన్ను పరిపూర్ణతలోకి నడిపించే మార్గము. నా దేవుని యొక్క చిత్తము నన్ను సంపూర్ణులుగా చేస్తుంది, నన్ను పరిపూర్ణముగా ఉండినట్లుగా చేస్తుంది. కాబట్టి నా దేవుడు నా జీవితంలో పని చేయాలి. నేను నా ప్రభు యొక్క మార్గములో నేను నడవాలి. నేను చేసే అన్ని విషయాల్లో కూడా నా ప్రభువుని నేను సంతోషపరచాలి. నేను చేసేది ఏదన్నా ఉన్నా అది దేవుని చిత్తము మాత్రమే నేను చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడతారో, వారు దేవునికి సమర్పించుకుంటారో, దేవుడు వారిని బహుగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఎంత వారు త్యాగం చేసినా, దేవా కొన్ని విషయాల్లో నా వల్ల అవ్వట్లేదు, నాకు ఇష్టం లేదు, లేకపోతే అయినప్పటికీ ఇది నీ చిత్తము కాబట్టి నేను చేస్తున్నాను అని మనం చేసి, ఆయన చిత్తం ఏదో మనం వెతుకుతూ ఆయన మార్గములో నడిచినప్పుడు, ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన చిత్తానికి మనం సమర్పించుకున్నప్పుడు దేవుడు మనలను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలాంటి ఆశీర్వాదం అంటే పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం. ఈ పరిపూర్ణతలోనికి ఈ టెలియోస్ అనే మాటలో అర్థం ఏంటంటే ఏ కొరత లేకపోవడం, ఏ కొరత లేకపోవడం, కంప్లీట్, ఫుల్ అనేది. ఇక దాంట్లో ఇది లేదు అది లేదు అని కాదు. అలాంటి పరిపూర్ణతలోనికి దేవుడు మనందరినీ నడిపించునుగాక. ఆమేన్. దేవుని యొక్క పనిని మనం తెలుసుకుందాం. దేవుడే మార్గమే ఉన్నాడు, ఈ మార్గంలో మనము నడుస్తాం. ఇక మూడోది, ఆయన చిత్తాన్ని మన జీవితంలో నెరవేరినట్లుగా మనము సమర్పించుకొని జీవించినప్పుడు ప్రతి పరిస్థితి, కొన్ని సమస్యలు, కొన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ నా దేవుని పని సంపూర్ణమైనటువంటి పని. ఒకవేళ నా దేవుడు ఈ మార్గంలో నన్ను నడవమంటే నేను నడుస్తున్నాను. అది గాఢాంధకరమైన లోయ అయినప్పటికీ ఏ అపాయము నాకు రాదు. ఎందుకనగా నా దేవుని చిత్తము నన్ను ఉన్నతముగా ఉండేటట్లుగా చేస్తుంది, నన్ను ఆయన సన్నిధిలో ఉండేటట్లుగా చేస్తుంది. కాబట్టి మనం ఆయనకు సమర్పించుకొని అంతం వరకు నమ్మకంగా కనిపెట్టుకొని యథార్థంగా జీవించినప్పుడు దేవుని యొక్క నిండైన దీవెన, ఆశీర్వాదము, ఈ పరిపూర్ణతలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. యేసయ్యా నీకు వందనాలు, మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలాన్ని బట్టి నీకు వందనాలు. మాతో మీరు మాట్లాడినందుకై నీకు స్తోత్రం తండ్రి. పరిపూర్ణుడా నీకు వందనాలు. మీరు మమ్ములను పరిపూర్ణులుగా చేయడానికి ఇష్టపడుతున్నారు, దాన్ని బట్టి నీకు స్తోత్రం. దేవా, నీ పనిని మేము అర్థం చేసుకోవడానికి నీవే మార్గమని, దేవా నీవే సత్య దేవుడు అని తెలుసుకొని నీ మార్గంలో మేము నడుచున్నట్లుగా సహాయం దయచేయండి. నీ చేతి పనిగా ఉన్న మేము తండ్రి, నీ చిత్తానుసారముగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. అన్నింటిలో కూడా దేవా మమ్మల్ని మేము సంపూర్ణంగా నీకు సమర్పించుకొని ఈ లోక పోకడలో కాదు అయ్యా నీ కొరకే మేము జీవించడానికి సహాయం దయచేయండి. అయ్యా నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని పరిపూర్ణతలోనికి నడిపించమని అడుగుతున్నా. నీ శక్తి మీద, నీ బలము మీద మేము ఆధారపడి అయ్యా నీ సహాయము కోరుతున్నాము. దేవా మమ్మల్ని నీ శక్తి చేత నింపమని అడుగుచున్నాం, నీ బలము చేత నింపమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. మమ్మల్ని పరిపూర్ణులుగా చేయమని అడుగుతున్నాం. మమ్మల్ని రూపాంతరపరచండి దేవా. మమ్మల్ని సంపూర్ణులుగా మీరు చేయండి దేవా. నీకు స్తోత్రం. నీకు అయిష్టమైనది ఏది మా జీవితంలో ఉండకుండా దేవా సంపూర్ణంగా నీ రక్తము ద్వారా మమ్మల్ని కడగమని అడుగుచున్నాం. మమ్మల్ని పవిత్రపరచండి అయ్యా. నీకు ప్రియముగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. మేము చేసే ప్రార్థన మనవులను మీరు అంగీకరించమని అడుగుతున్నాం అయ్యా. నీకు ప్రియముగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. నీకు ఇష్టలుగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. యేసయ్యా నీకు స్తోత్రం. పరిశుద్ధాత్ముడా మమ్మల్ని శక్తి బలము చేత నింపమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి, దీవించండి, ఆశీర్వదించండి. పరిపూర్ణతలోనికి మమ్మల్ని నడిపించమని అడుగుతున్నా. నీ మార్గంలో నడుస్తూ ఉండగా దేవా నిన్ను రుచి చూచి నీ పనులను మేము గ్రహిస్తూ ముందుకు సాగుతూ ఉండగా దేవా మా జీవితం అంతయు నీ చిత్తానుసారంగా మీరు నడిపించమని కోరుతున్నా. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. నీ ఉద్దేశములు ఎంతో గొప్పవయ్యా. నీ ముందు మా ప్రణాళికలు ఏమీ కావు దేవా. నీ ఉద్దేశములే మా జీవితాల్లో నెరవేర్చమని,
నీ మెండైన సమృద్ధి అయిన దీవెన ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపమని కోరుచు యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.